ఇప్పుడు నిమ్స్కు పోండి లేకపోతే ఉస్మానియాకు పోండి అంటుండ్రు. అసలు సింగరేణి ఇలా కార్మికుల కష్టం, కార్మికుల చెమట చుక్కల్లో నుంచి సింగరేణి కదా ఉద్భవించింది. ఆ కార్మికులకు ప్రాణాలకు తెగించి సింగరేణి కోసం పనిచేసే కార్మికులకు వైద్యాన్ని కూడా దూరం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరే కొన్ని వేల మందికి కేసీఆర్ గారు ప్లాట్లు ఇచ్చిండ్రు, సింగరేణి ప్లాట్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళుగా కేసీఆర్ గారు చేస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్లాట్ అన్ని ఇచ్చిందా? ఒక్కరికన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? అసలు బోనస్, ఇప్పుడు కార్మికులకు బోనస్లో కోతబెట్టి నీ భోగాల కోసం, నీ ఫుట్బాల్ షోకుల కోసం ఇవాళ సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నావు రేవంత్ రెడ్డి. కార్మికుల బోనస్లో కోతబెట్టినావు. సింగరేణి అభివృద్ధి పేరిట పక్కకు పెట్టిన 6,000 కోట్ల లెక్క సంగతి కూడా త్వరలో బయట పెడతాం. ఒక్కొక్క సంవత్సరం 6,394 కోట్లు సింగరేణికి ప్రాఫిట్ వస్తే కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించి దాంట్లోనే వాటా ఇచ్చినావు నువ్వు. ఏమనంటే పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి పెట్టింది లేదు, సింగరేణి వృద్ధి జరిగింది లేదు. అంటే కార్మికులకు బోనస్లో మోసం, వైద్యంలో దగ, మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్ ఉద్యోగాల్లో దగ, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో దగ. మీరు మాత్రం సింగరేణి డబ్బును ఇష్టం ఉన్నట్టుగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు పెట్టి వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు మీరు పాల్పడతా ఉన్నారు. అందుకే మేము బాధపడేది ఒక్కటే, మా కార్మికులు మాకు ముఖ్యం. సింగరేణి అంటే తెలంగాణ సిరుల గనిగా పేరుండేది, కానీ ఆ సింగరేణిని ఇవాళ స్కామ్ల గనిగా మార్చారు మీరు. కుంభకోణాల కేంద్రంగా ఆ సింగరేణిని మీరు మార్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోల్గేట్ స్కామ్ చేసింది, మరి నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కోల్ స్కామ్ పాల్పడ్డది. ఆనాటి బొగ్గు స్కామ్తోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ బొగ్గు స్కామ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇలా సింగరేణి కార్మికులు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళు సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఆగిపోతుందనే ఒత్తిడి కేంద్రం మీద పెంచడంలో, తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. ఇలా కార్మికుల కడుపు కొడుతున్నావు నువ్వు, ఆ కార్మికుల నోరు కొడుతున్నావు, ఆ కార్మికుల చెమట చుక్కలను అవినీతిగా మార్చి మీరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అది మా బాధ.